శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 12వ తేదీన ఈ రాశి జాతకులు మీకు రేపటి రోజున మనశ్శాంతి లేదు, కరువైపోతుంది. ఏం జరగబోతుంది మీకు తెలుసా? అసలు ఎటువంటి విపత్కర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలిస్తే షాక్ అవ్వడం మీ వంతవుతుంది. ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఈ రాశి వారి జాతకులు ఖచ్చితంగా అదనపు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. ఆర్థిక పరంగా సేవింగ్స్ పై దృష్టి సారిస్తారు. ఈ కారణం చేత ధన రూపేణ కాస్త వెసులుబాటు లభిస్తుంది. మానసిక మరియు శారీరక పరమైన ఊరట లభిస్తుంది. శక్తి సామర్థ్యాలతో అడుగు ముందుకేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది. వ్యాపారాల నిమిత్తం మంచి లాభాలు కూడా అందుకుంటారు. మొత్తం మీద ఈ రోజంతా కూడా ఈ రాశి వారికి దాదాపుగా యోగదాయకంగానే ఉంటుంది. ఇక తారాబలం చూస్తే రవి బలం ఈ రోజున కొద్దిగా తగ్గిపోతుంది. కాబట్టి కొన్ని అంశాల్లో ఈ రాశి వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీకు శత్రువులు పెరుగుతారు. మీ కోపతాపాల వల్ల శత్రువులను పెంచుకుంటారు. కాబట్టి మీ చేష్టలను, మీ మాట తీరును రెండింటినీ అదుపులో ఉంచుకోండి. లేదంటే మనశ్శాంతి కరువైపోతుంది. పదే జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ మీరు చాలా మదన పడిపోతారు. మీకు జరిగేది భారీ ధన నష్టం కావచ్చు, పేరు ప్రతిష్టలకు భంగం కలగడం కావచ్చు. ఈ విషయాల గురించి కుటుంబ సభ్యులకు చెప్పలేక నరక యాతన అనుభవిస్తారు. జాగ్రత్త. ఈ విషయాల్లో అప్రమత్తతే అవసరము. మీ ప్రమేయం లేకుండా జరిగిన తప్పు అయితే గనక ఖచ్చితంగా వాటి గురించి ఆలోచించకుండా పక్కన పెట్టేయండి. ఏది ఏమైనా మీ మనసులో ఉన్న బరువును తగ్గించుకునే ప్రయత్నం జీవిత భాగస్వామితో కానీ, కన్న తల్లిదండ్రులతో కానీ చెప్పుకోండి. అంతేకాని స్నేహితులతో, బయట వ్యక్తులతో మీ విషయాల గురించి చెప్పుకోవడం మీకే నష్టం కలిగిస్తుంది, భంగం కలిగిస్తుంది. జాగ్రత్త. ఎక్కడైనా ఈ రోజున గొడవలను పెంచుకోవద్దు. ఏ విషయాన్ని భుజానికెత్తుకోవద్దు. ఎక్కడైనా సరే ఒక గొడవ జరుగుతుందని మీకు తెలిసినప్పుడు వెంటనే ఏదో ఒక చర్య తీసుకుని దానిని మొదట్లోనే తుంచే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మీరు ఒకటి అనుకుంటే జరిగేది మరొకటిగా ఉంటుంది. ఈగో క్లాషెస్ కూడా పెరుగుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు కాస్త బాధిస్తాయి. ఈ రోజున మీరు చాలా వరకు కూడాను చేసే పనుల్లో మనశ్శాంతి ఉండదు. గుర్తు పెట్టుకుని ముందుకు వెళ్లడం మంచిది. పనులు రేపు చేద్దాములే, ఎల్లుండి చేద్దాములే అని వాయిదా వేస్తే మాత్రం మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉంటుంది. వచ్చిన అవకాశం వచ్చినట్లు వెనుదిరిగి వెళ్లిపోతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఒకటి పోతే ఒకటి అన్నట్లుగా ఏదో ఒక సమస్య ఈ రోజు మీ చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిరోజు జీవితం అంటే ఒక పోరాటం అన్నట్లుగా అనిపిస్తుంది. అసలు జీవితం ఏమిటి అన్నట్లుగా విరక్తి భావన కూడా కలగొచ్చు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మద్దతు ఇచ్చేవాళ్లు తగ్గిపోతారు. సపోర్టు తగ్గిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఫలితాలు మీకు ఈ రోజున ఇలాగే ఉండబోతున్నాయి. నిత్యము శివారాధన చేయండి, మీకు మేలు కలుగుతుంది. ఏదైనా మానసిక ప్రశాంతత లేదు అని అనిపిస్తే ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. లేదా జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో మీ కష్ట నష్టాల గురించి చర్చించండి. మీకు తోచినంత స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.